ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, యెహోవా నాకు ఆశ్రయము, నాకు కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది కాబట్టి నాకు సహాయం కలిగింది. కావున నా హృదయము ఎంతో సంతోషంగా ఉంది, అందుకని నేను కీర్తనలతో ఆయన స్తుతించగలుగుతున్నాను అన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయం చేసుకుంటామో, ఆయనే మనం కేడముగా అనుకుంటామో, మన హృదయంలో ఆయన యందు నమ్మిక పెడతామో, ఎప్పుడు నమ్మిక ఉంచుతామో అప్పుడు ఖచ్చితంగా సహాయం అనేది మనకు కలుగుతుంది. సహాయం కలగకుండా పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సహాయం కావాలి అనుకుంటే నీవు యెహోవాను ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయంగాను కేడముగాను నువ్వు నమ్మాలి. నువ్వు ఆయనకు ఆ విధంగా ఆశ్రయించగలిగితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. భక్తుడు ఆ విధంగా ఆశ్రయించాడు కాబట్టి ఆయన సహాయం కలిగింది. నువ్వు ఆయన ఆశ్రయించినట్లయితే నీకు కూడా తప్పకుండా సహాయం కలుగుతుంది. నీ హృదయం కూడా ఎంతో హర్షించిపోతుంది. నీవు కూడా ఎంతో సంతోషంతో కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించగలుగుతావు. కాబట్టి ఈరోజు అనేక మంది దేవుని ఆశ్రయిస్తున్నారు, కానీ ఆయన సహాయం చేస్తాడనే నమ్మకం హృదయంలో ఉంచుకోలేకపోతున్నారు. సహోదరుడా సహోదరి, నీవు ఆయనను సహాయం చేస్తాడనే సత్యాన్ని హృదయంలో నువ్వు నమ్ముతున్నావా? హృదయంలో నువ్వు నమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో సహాయం కావాలని కోరుకుంటున్నావు? ఆరోగ్య విషయంలోనా, ఆర్థిక విషయంలోనా, ఆత్మీయ విషయంలోనా, ఆధ్యాత్మిక విషయంలోనా, లేక నీ బిడ్డల భవిష్యత్తు విషయంలోనా, నీ కుటుంబ విషయంలోనా, నీ ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా, పనుల విషయంలోనా, లేక నీకు ఎదురవుతున్న శత్రు పోరాటాల విషయంలోనా, లేక నీకు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకునే విషయంలోనా, లేక ఎలాంటి ఆటపోట్ల విషయంలో అయినా సరే నువ్వు దేవుని సహాయం కొరకు ఆయన వైపు చూసి ఆయన ఆశ్రయించి నీ హృదయంలో నమ్మిక ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయకుండా దేవుడు మాత్రం కాదు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే నువ్వు ఆ విధంగా దేవుణ్ణి ఆశ్రయించు, నమ్మిక ఉంచు, దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నీ హృదయము హర్షించబోతూ ఉంది, నీ హృదయం ఉల్లసించబోతూ ఉంది. దేవుణ్ణి కీర్తనలతో ఆరాధించేటువంటి సమయం నీకు రాబోతూ ఉంది. అట్టి కృప నువ్వు పొందుకోబోతా ఉన్నావు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, నిన్ను ఆశ్రయించి నేను నమ్ముకున్న వారికి ఆయన నువ్వు ఎంతో సహాయం చేస్తూ ఉన్నావు. ఈరోజు కూడా నిన్ను ఆశ్రయించిన నీ బిడ్డలు ఎంతో సహాయం పొందుకుంటా ఉన్నారు. అదే రీతిగా నా తండ్రి, నిన్ను ఆశ్రయించి నీ సహాయం పొందుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని, నీ కృపా బ్లెస్సింగ్స్తో ప్రతి బిడ్డని ఆదుకోమని, అన్ని విధాలుగా మేలు చేయమని, దీవించి కాపాడమని, నీ నామానికి అత్యంత ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని, నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ మేళ్ళు ఎల్లప్పుడూ దయచేయమని, నీ కృపతో నీ సహాయంతో ప్రతి బిడ్డని ఆదుకోమని, ఆదరించమని, దీవించి కాపాడమని, ఈ అనిశ్చితులకే వీళ్ళందరిని అప్పగించి వదిలి చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.